నేపాల్లో వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటించారు. ఎన్నికలకు విపక్ష పార్టీలు, విద్యార్థులు సహా పౌరులందరూ సహకరించాలని ఆయన కోరారు. విపక్ష పార్టీలు మొదలు విద్యార్థి లోకం, పౌర సమాజం అంతా ఈ ఎన్నికల క్రతువుకు తమ వంతు సాయం అందించాలని ఒక ప్రకటనలో కోరారు అధ్యక్షుడు పౌడెల్. దేశం అత్యంత క్లిష్టమైన భయానక దశను చవిచూసిందని, ఇప్పుడంతా సద్దుమణిగిందని, రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థలే దేశ ప్రజలను కాపాడాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారాయన. ఇక సమైక్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ముందుకు సాగుదామని, సుస్థిర పాలనే లక్ష్యంగా తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం మార్చి 5వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నామని, శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని ఆ ప్రకటనలో కోరారు రామచంద్ర పౌడెల్. ఇక ఇవాళ ప్రధాని కర్కే తన తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. నిన్న కర్ఫ్యూ ఎత్తివేశాక నేపాల్ అంతటా తాజా శాంతి భద్రతల పరిస్థితిపై ఆమె సమీక్షను జరిపే వీలుంది. పలువురు మంత్రులతో ఆమె దేశ విదేశాంగ విధానాలపై చర్చించే అవకాశం ఉంది. హోంశాఖ, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ వంటి కీలక 24 శాఖలను ఆమె తన వద్దే అట్టిపెట్టుకోనున్నట్లుగా సమాచారం. కాఠ్మండూలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండే సింగ్ దర్బార్ కాంప్లెక్స్ లో కొత్తగా నిర్మించిన హోంమంత్రిత్వ శాఖ భవనాన్ని ప్రస్తుతానికి ప్రధాని కార్యాలయంగా మార్చనున్నారు. ప్రధాని కార్యాలయాన్ని ఇటీవల ఆందోళనలో విద్యార్థి నిరసనకారులు తగలబెట్టడంతో కొత్త భవనంలోకి ఆఫీసును మార్చాల్సి వస్తోంది. మరోవైపు హింసాత్మక ఘటనల్లో గాయపడ్డ వారిని ప్రధాని సుశీల కర్కి పరామర్శించారు. కాఠ్మండూలో బనేశ్వర్లో పౌర ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులతో ఆమె స్వయంగా మాట్లాడారు.